ఈరోజు మేనేజ్మెంటు గవర్నమెంటు చర్చలు పెట్టడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే నిన్న మా సోదరుడు నర్సంపేట డిపోలో చనిపోవడం చాలా బాధాకరం. మరి దాని గురించి కూడా మేము ఆలోచించాల్సి ఉంది. ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలా, ఆ కుటుంబకు ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ డిమాండ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మేమైతే డిమాండ్స్ ఇచ్చినామో ఖచ్చితంగా అపాయింటెడ్ ప్రకటించాలి. గవర్నమెంట్లో విలీనం చేసి అపాయింటెడ్ ఖచ్చితంగా ప్రకటించాలి. అదేవిధంగా 21, 25 ఈ పే స్కేల్కి సంబంధించిన అది ఇవ్వాల్సిందే. ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 17 ఏరియర్స్ కూడా ఇవ్వాల్సిందే. అదేవిధంగా చనిపోయిన ఇదైతే గతంలో చనిపోయిన పిల్లల ఉద్యోగస్తులకు వాళ్ళకు 2 సంవత్సరాలు ఇచ్చి క్యాజువల్గా ఇచ్చేవాళ్ళు. అది కాకుండా రెగ్యులర్ డేట్నే అపాయింట్ ఇవ్వాలని డిమాండ్స్ ఉన్నాయి. ఏ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ను ఖచ్చితంగా సాధించే వరకు మేము నిలబడి ఉంటాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా మేము మా నర్సంపేట పరిస్థితి ఉంటుంది కావచ్చు. అక్కడ ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాం.